ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. టీబీజీకేఎస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు మంద మల్లారెడ్డి, డీకొండ అన్నయ్య కోరారు. ఆదివారం నస్పూర్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో టీబీజీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణకు ఆజ్యం పోసింది ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ యూనియన్లేనని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థ లాభాల్లోకి దూసుకెళ్లిందని, వచ్చిన లాభాల్లో నుండి 32% వాటాను కార్మికులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కోల్ ఇండియాలో లేని హక్కులను సింగరేణి కార్మికులకు కేసీఆర్ కల్పించారని, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ హయాంలో పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం కారుణ్యం పేరుతో పునరుద్ధరించి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఏఐటీయూసీ గాని, ఐఎన్టీయూసీ గాని సింగరేణిలో గెలిస్తే కారుణ్య నియామకాలు రద్దు అవుతాయని అన్నారు. కార్మికులంతా విజ్ఞతతో ఆలోచించి హక్కులు సాధించిన టీబీజీకేఎస్ యూనియన్ కు ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పెట్టం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, కట్కూరి రత్నాకర్ రెడ్డి, సాదుల భాస్కర్, సదానందం, వెంకట్రెడ్డి, బుద్ధి ప్రసాద్, పుప్పాల సంపత్, మారం శ్రీనివాస్, రవిచందర్, ఉత్తేజ్ రెడ్డి, సతీష్, నరేష్, గోనెస్వామి, భానోత్ రాజునాయక్, హరీష్, తిరుపతి రెడ్డి, బిరుదు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖున సింగరేణిలో జరుగుతున్నటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం అనేది జరుగుతూ ఉంది. చాలాసార్లు గేట్ మీటింగ్లలో, పత్రికలలో, మీడియాలలో కూడా చెప్పినాం. ఎందుకంటే ఇవాళ వారసత్వ ఉద్యోగాలు అనేది, ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది 20 సంవత్సరాల నాడు జాతీయ కార్మిక సంఘాలు అగ్రిమెంట్ చేసుకొని ఈ యొక్క కార్మికుల యొక్క హక్కును కాలరాయడం, రద్దు చేయడం అనేది జరిగింది. గత ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఒకటే విజ్ఞప్తి చేశారు. మాకు ఒక హక్కు ఇవాళ రాకుంటే రేపైనా వస్తుంది, ఒక హక్కు వచ్చినా మంచిదే, రాకున్నా మంచిదే, కానీ మా కొడుకులకు, మా బిడ్డలకు సింగరేణిలో ఉద్యోగాలు రావాలి. కేసీఆర్ ద్వారానైతే ఆ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం మాకుంది. కాబట్టి మేము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఓటేసి గెలిపిస్తాం, మీరు ఆ ఉద్యోగాలు మాకు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి సింగరేణి కార్మికులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఆ రోజు చెప్పారు. అనుకున్న ప్రకారమే ఇవాళ కోర్టులు దాన్ని తిరస్కరించిన, హైకోర్టు తిరస్కరించిన, సుప్రీంకోర్టు తిరస్కరించిన, వాటిని అన్నింటినీ అధిగమించి రాజ్యాంగంలో కల్పించినటువంటి అధికరణ ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకొని ఇవాళ కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో కార్మికులకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించిందంటే దీన్ని బట్టి ఆనాటి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్ గారి చిత్తశుద్ధి, సింగరేణి కార్మికుల మీద ఉన్నటువంటి అభిమానం ఏంటిదో ఒక్కసారి యువ కార్మికులు అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు గతంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా సాధించినటువంటి హక్కులను ఒకసారి పునరుచ్చారణ చేసుకొని మీ ఆత్మ ప్రబోధం సాక్షిగా విచక్షణతోటి ఆలోచించి ఏ సంఘమైతే సింగరేణి కార్మికులకు న్యాయం చేసిందని సుదీర్ఘంగా ఆలోచించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవితక్క గారికి మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్లో పోటీ చేయమని చెప్పేసి మాకు మంచి భరోసా ఇచ్చింది. పోయిన వాళ్ళ గురించి ఆలోచించేది లేదు. ఉన్న వాళ్ళని మేము కలిసి గట్టిగా యూనియన్ గెలిపించుకోవడానికి ఇలా శాశక్తుల కృషి చేసుకుంటాం. ఎప్పుడైతే ఉద్యమంలో ఒక్కరి నుంచే పుడుతుంది, ఇప్పుడు కూడా ఒక్కరి నుంచే పుడుతుంది. ఎప్పుడు మీ అందరం మమేకమై ఉంటాం. ఇప్పుడు కూడా యూనియన్కు మమేకమై ఉండి ఈ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తామని ఈ విధంగా చెప్తున్నాం. అంతేకాకుండా పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన విధంగా సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఆయన చాలా మేలు చేశారు. ప్రతిపక్షాలు చెప్పినట్టు విధంగా ఎవరు కార్మికులు నమ్మరు. ఈరోజు కార్మికులందరూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వెంటనే ఉన్నారు.
ముఖ్యంగా మాలాంటి యువత కేసీఆర్ గారు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చారు, కేసీఆర్ గారు మాకు ఉద్యోగం ఇచ్చారు. అలాంటిది ఆత్మవిమర్శ చేసుకొని మేము ఈరోజు బాణం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్క యువ కార్మికులను కోరుచున్నాము. మేము వేస్తూ వాళ్ళని కూడా వేయాలని కోరుకుంటున్నాము. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ 99వ ఆవిర్భావ వేడుకలను రామకృష్ణాపూర్లో నిర్వహించడం జరిగింది. ఈ నెల 20 నుండి 26 వరకు జరుగు సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలను పట్టణ, మండల, గ్రామ స్థాయిలలో అరుణ పతాకాలను ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవారికి భూమి కావాలని పార్టీ చెప్పడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల, పేద ప్రజల, కార్మిక, కర్షకుల కొరకు ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని అన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితంగా కార్మికుల, కర్షకుల పక్షాన అనేక హక్కులను, చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. పాలకుల ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తుందని అన్నారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి దున్నేవాడికి భూమి కావాలని సుమారు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని అన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.